మాట్లాడడానికి ఏం లేనట్టున్నది. చాలా హ్యాపీగా కూర్చున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం, మీరేమైనా క్వశ్చన్ అడుగుతారా, నేను మాట్లాడాలనా? లేదు, మాట్లాడండి. ఇప్పుడు జరిగిన అంశాలన్నీ కూడా మీకు పాజిటివ్గానే మీరు మలుచుకుంటారు కదా. ఏంటి పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారట, పెద్ద పెద్ద వాళ్ళందరినీ అక్కడ దింపుతున్నారట. ఒక నియోజకవర్గం మీద, ఒక సామాన్య నియోజకవర్గం మీద అంత ఫోకస్ అవసరమా? ఓటుకు కూడా లక్షిస్తే అవకాశం కూడా ఉందని చెప్పి వస్తున్న టాకు. ఇప్పుడు సామాన్యుడు ఎలా అవుతాడండి? సామాన్యుడు ఎట్లయితాడు? ఆయన నియోజకవర్గం కేంద్రంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని, ఈయన పార్టీని, మొత్తం పార్టీలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని బంగాళాఖాతంలో తొక్కేటంత పవర్ఫుల్ మొగోడు. ఒకవేళ అలా కాకపోతే పార్టీనే కాదు, నా పేరే పవన్ కళ్యాణ్ కాదని చెప్పినటువంటి గొప్ప నాయకుడు, భారతదేశమే ఆయన కల్లా చూసేటంత గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు చిన్న నాయకుడు ఎట్లవుతాడు? పెద్ద నాయకుడు. ఆయన పెద్ద నాయకుడు కాబట్టి ఆ పెద్ద నాయకుని ఏదో మా చిన్న పార్టీతో మేము ఆయన ఓడిస్తామా లేదో చూడాలి కదా. మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. మేము ఓడించాల్సిన బాధ్యత మా పార్టీ పరంగా మాకుంటుంది కదా. కరెక్టేనా చెప్పింది? కరెక్టేనా కాదు? నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవన్నీ కూడా కరెక్టేనా పిఠాపురం కోసం? ఏది ఓటుకి లక్ష ఇవ్వడానికి కూడా వెనకాటలేదు. పెద్ద పెద్ద లక్ష కోటి ఇవ్వడానికి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా. ఓట్లు అంత ₹1,00,000 తీసుకొని ₹1,00,000 తీసుకొని ఓటు వేయడానికి ఆ జనాలు కూడా అంత పిచ్చోళ్ళుగా కనపడరు. జనమే ఉంటారు. అక్కడ ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. రేపు ఓటు వేస్తారు. వేసిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే ఏమంటే పగడ్బందీగా ఎలక్షన్ జరపాలంటే, కరెక్ట్ గా జరిపించాలంటే కావాల్సినటువంటి సిస్టమ్ అంతా పెట్టుకొని మేము నడిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము నడిపిస్తున్నాం. అంతేగాని దాన్ని ఏదో వాళ్ళు ఏదో చెప్పినట్టు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడిన దానికి మేము ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదని మేము చెప్తున్నాం. అదేవిధంగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం మీరు ఓపిక కూడా పట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ మాట్లాడకుండా పెట్టాలి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు దత్తపుత్రుడని మాత్రమే మాట్లాడాడు. దత్తపుత్రుడని మాట్లాడిన దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడినారు ఆ పెద్ద ఆయన. దత్తపుత్రుడు అంటే ఎంత తప్పు అది మరి తెలుసుకోవాల్సిన ఒక మనిషిని దత్తకు తీసుకుంటే అతని ఆశయాలను నెరవేర్చినటువంటి వ్యక్తి దత్తపుత్రుడు అవుతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు 175కు పోటీ చేయాలనుకుంటే ఈయన 70, 50, 30, 28, 24 నుండి 21కి వచ్చినటువంటి వ్యక్తి. రేపు ఇంకొక 5వ 10వ త్యాగం చేయమంటే త్యాగం చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దత్తపుత్రుడు అంటే అది పెద్ద తప్పని ఆయన్ను ఇష్టం వచ్చినట్టు వచ్చకుండా పెట్టానా? శాంతిప్రసాద్ గారు ఆయనకి వచ్చిన ఛాన్సే చాలా లేట్ గా వచ్చింది. సరే, ఓకే, మీరు మాట్లాడారు కదా. మీరు మాట్లాడారు పిచ్చి పిచ్చి అన్న ముసలి మధ్యన అట్లా మాట్లాడుతుంటా. ఎందుకు ఓపిక పెట్టరు? ఎందుకు అట్లా ఆవేశపడతా? ఢిల్లీ పెద్దలను ఢీకొని ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని రెండేళ్ళు ఢీకొని పెట్టిన తర్వాత తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ముండబోపు లాగా తెలుసుకోలేకుండా ఆడింగలోని మాత్రం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఎంపీకి పోతా కాకపోతే దాన్ని చీప్ గా మాట్లాడలే. దమ్మున్న మగాడు, ధైర్యం ఉన్న మగాడు కాబట్టి స్వయంగా మిక్స్ కాకుండా ఎవరితో మేము పోయి మిలాఖత్ కాకుండా స్వయంగా మేమే మా అంతటా మేమే పార్టీ పెట్టుకున్నాం. మా అంతటా మేమే డబ్బులకి తెచ్చుకొని వాళ్ళ నీళ్ళని అడగచ్చుకొని పార్టీలు మేము పోటీ పెట్టిలే. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినంత స్థాయి వీళ్ళ పార్టీ అధ్యక్షునికి ఉందా? ఈయనకు పార్టీ మీద, నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు. మాకు కూడా మా నాయకుడు అంటే గుండెల్లో పెట్టుకుంటాం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ మీద ఉన్న గౌరవం కూడా ఉలిగమ్మ తిన కూర్చొని
పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి మళ్ళా తర్వాత ఈ రోజు కూడా గెలుస్తామో లేదని బాధపడి భయపడి మళ్ళా నేను ఎంపీకి పోతాను నన్ను అమిత్ షా రమ్మంటున్నాడంట. మోహన్ రెడ్డి గారు అమిత్ షా ఏంటి నువ్వు మగాడి అయితే నిలబడు, నువ్వు పార్లమెంట్ పోటీ చేయాలనుకున్నావు పోటీ చేయాలనుకున్నావు నువ్వు చెప్పు, నువ్వు ప్రకటించు అంతే తప్ప అమిత్ షా చెప్తాంట నరేంద్ర మోడీ చెప్తాంట. నరేంద్ర మోడీ మీటింగ్ లో మైకులు పెట్టుకునే చేతగాని దత్తములు మీరు పార్టీ నడుపుతారు, మీరు రాష్ట్రాన్ని ఏదైనా మీకు సుపరిపాలన కావాలా? రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలైన వర్గాలకు ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు కాబట్టి ఈ రోజు 175 మేము గెలుస్తామని చెప్తున్నాడు. నా 5 సంవత్సరాల పరిపాలన చూసి నేను బాగా చేసింటే నాకు పని చేయండి, నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయద్దని చెప్పినటువంటి ఏకైక ధైర్యం ఉన్న మగాడు జగన్మోహన్ రెడ్డి. అందరిలాగా అడుక్కొని నాకు ఓటేయండి, సాగు బతుకుల్లో ఉన్నా నేను ముస్లిం అయిపోయినా నాకు లాస్ట్ ఎన్నికలు ఈ ఎన్నికలు లేకపోతే నన్ను జైల్లో పెడతారు. మేమేం అడుక్కోలే, మేము 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో జనాల్లోకి రానివాడు వచ్చిన వరదాలతో వచ్చినాడు, ఆకాశంలో తిరుగుతున్నప్పుడు కూడా రోడ్డు మీద కాఫీ కాపేసినాడు, రహదారి మీద చెట్లు కొట్టేసినాడు. లేక లోకేష్ లేక చంద్రబాబు నాయుడు ఇంకోరికో కాదు, మొత్తం రాష్ట్రంలో 175 గెలవాలనే ఉద్దేశంలో మేము పనిచేస్తున్నాం. మాకేంది పిఠాపురం ఏంది, పిఠాపురం ఆయన సంవత్సరాల పార్టీలో పనిచేసినాడు, పార్టీ పెట్టింది 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 15 సంవత్సరాలు పాడు చేసి 15 సంవత్సరాలు ఉంది. 15 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చంద్రబాబు తాకట్టు పెట్టాడు, ఇంకొక 5 సంవత్సరాలు మీరే 2029లో చంద్రబాబు మళ్ళా తాకట్టు పెడతామంటున్నారు. ఈ తాకట్టు ఆ తాకట్టు పెడితే మీ పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి వయసు అంతా అయిపోతే మీరేంది రాజకీయాలు నడిపితే మీతో ఏంది రాజకీయం చేసేది? ఎంపీ సీట్ రాదని మన నరేంద్ర మోడీతో పెట్టాడు కాబట్టి ఆ 175 మీద టార్గెట్ ఉంది. కానీ మీలాగా చూసి జనం ఓటు మీకేస్తారా? మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు, కోరుకునే పరిస్థితిలో లేరన్న విషయాన్ని గుర్తుంచుకొని నడుచుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా కనీసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి 23 సీట్లు చంద్రబాబును సాధించుకోమను. మీకు వచ్చినటువంటి మన 75,000 ఓట్లు గాజువాకలు వచ్చినాయి 70,000, ఆ 70,000 ఓట్లు తెచ్చుకోవాలి. సరే ఆడ మీకు పిఠాపురంలో 70,000 మన కోట్లు పడతాయి. కాపును చూసి ఎంపీ గాను రాజ్యసభ మెంబర్ గాను జడ్పీ చైర్మన్ గాను శబాస్ అనిపించుకున్నటువంటి వంగా గీత గారు చదువుకున్నటువంటి వ్యక్తి, ఇంటర్నెట్ ఫెయిల్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ప్రజలకు? వంగా గీత గారి ముందర ఎందుకు పనికొస్తారు? ఆయన పార్టీ అనుకుంటున్నారు. అందుకని మన పెట్టే చిలకలూరుపేట మీటింగ్ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిని
ఎఫ్ఐఆర్ లో ఆ రోజు నుంచే పెట్టించుకున్నాడు. ఎఫ్ఐఆర్ లో పోలీసులతో ఆ ఊసలు లెక్క పెడతారు ఆ రోజు నుంచే పంచాయతీ మెంబర్ పంచాయతీ సర్పంచ్ ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని మా పార్టీలో చేర్చుకున్నారు రమ్మని చెప్పు. మీరెప్పుడు మా పార్టీని టీ తగిలేదు, మీకే టీ తగిలిన శాత అయ్యింది, మీకేమవుతుంది? మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏడ్చుకుంటా కూర్చోవాల్సిందే తప్ప మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడం తప్ప మీకు చెప్పరు. 170 సీట్లు డిక్లేర్ చేసి మీ ఓడి మొహం నవ్వుందా? పక్కనే కూర్చున్నాడు, తలకాయ దించుకొని కూర్చున్నాడు. పట్ల మోహన్ రెడ్డి పోర్సు పెట్టింది, మీ ఓడికి ఆ మాత్రం పోర్సు లేదు. మీతో ఏమవుతుంది? మిమ్మల్ని పులి అంటే కాదు, మోహన్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, దయించి మీరు పెద్దవారు సబ్జెక్ట్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటూ ₹1,00,000 ఇస్తున్నారు ఓటుకంటే ఇది ఏమైనా సబు సందర్భం ఉందా? ₹1,00,000 ఎవరైనా ఇస్తారా? కడుపుగానందన్నాడు.